ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం. డ్యూటరానమీ 2nd చాప్టర్. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం. మరియు యెహోవా నాతో చెప్పినట్లు, మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు షేయూరు మన్నేము చుట్టూ తిరిగితిమి. ఉత్తర దిక్కుకు తిరుగుడి, మరియు నీవు ప్రజలతో ఇట్లనుము, వారితో కలహపడవద్దు. ఏలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా షేయీరు మన్నేము నేనిచ్చి ఉన్నాను గనుక వారి భూమిలోనిది ఒక్క అడుగైనను మీకియ్యను. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణం చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏది నీకు స్వాస్థ్యముగా ఇయ్యను. మోయాబీయులు వారికి ఏమీయులని పేరు పెట్టిరి. కాబట్టి మీరు లేచి జరేదు ఏరు దాటుడి అని యెహోవా సెలవీయగా జరేదు ఏరు దాటితిమి. అంతేకాదు, వారు నశించు వరకు సేన మధ్య నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహు వారికి విరోధముగా ఉండెను. నేడు నీవు మోయాబునకు సరిహద్దుగా నున్న 6 దేశము దాటబోచున్నావు. వారితో యుద్ధం చేయవద్దు. ఏలయనగా లోతు సంతానమునకు దాన్ని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమోనీయుల దేశములో నీకు స్వాస్థ్యము ఇయ్యను.
వారు అనాకీల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. అయితే యెహోవా అమోనీయుల ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెను గనుక అమోనీయులు వారి దేశమును స్వాధీనపరుచుకొని వారి చోట నివసించిరి. గాజా వరకు గ్రామంలో నివసించిన అవీయులను అస్తోరులో నుండి బయలుదేరి వచ్చిన కఫ్తారీయులను నశింపజేసి వారి చోట నివసించిరి. నేడు నేను నీవలని భయం, నీవలని వెరుపు ఆకాశం క్రిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలుపెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చిన సమాచారం విని నీ ఎదుట వణికి మనోవేదన నొందుదురు. నన్ను నీ దేశము గుండా దాటిపోనిము, కుడి ఎడములకు తిరగక త్రోవనే నడిచిపోదును. షెయిర్లో నివసించు ఏశావు సంతానం వారును, ఆరులో నివసించు మోయాబీయులను నాకు చేసినట్లు మా దేవుడైన యెహోవా మాకిచ్చుచున్న దేశంలో ప్రవేశించుటకై యోర్దాను దాటు వరకు కాలినడక చేతనే నన్ను వెళ్ళనిమ్మని సమాధానపు మాటలు పలికించి తిని, అప్పుడు యెహోవా, చూడుము, సీహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టి ఉన్నాను. అతని దేశము నీదగునట్లు నీవు దాన్ని స్వాధీనపరచుకొన మొదలుపెట్టుమని నాతో చెప్పెను. మన దేవుడైన యెహోవా అతన్ని మనకు అప్పగించెను గనుక మనము అతని కుమారులను, అతని సమస్త జనమును హతము చేసి పశువులను మనము పట్టుకొనిన పురముల సొమ్మును దోపిడిగా దోచుకొంటిమి. అయితే అమోనీయుల దేశమునకైనను, హెష్బోకు ఏటి లోయలోని ఏ ప్రాంతమునకైనను, ఆ మన్యములోని పురములకైనను మన దేవుడైన యెహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమునకైనను నువ్వు సమీపింపలేదు. ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణం. మరి ఒకసారి మోషే వివరిస్తున్నాడు.
అయితే మధ్యలో దేవుని ప్రజలు దేవునితో సహకరించినందుకు ఒక 38 సంవత్సరాలు ఒక విధంగా ప్రయాణము కొనసాగించబడింది. 14వ వచనంలో వచ్చింది చూడండి, ఎవరన్నా చదవండి. 14. నశించు వరకు 38 సంవత్సరములు. ముప్పై 38 సంవత్సరాలు. అసలు ఐగుప్తు నుండి కనాను దేశము సరిహద్దు వరకు 11 రోజుల ప్రయాణమే అని కూడా అంటారు. కానీ ఒక విధంగా దేవుని ప్రజలు సహకరించినందుకు చుట్టూ తిరిగి వారి మధ్యలో ఉండిన ఆ తరమంతా గతించిపోయేదాకా 20 సంవత్సరాల పై వయసు గల వారు, ఐగుప్తు నుండి బయలుదేరిన వారు అందరూ, 2 తప్ప అందరూ గతించిపోయేదాకా దేవుడు 38 సంవత్సరాలు అరణ్యములోనే తిప్పాడు. కాబట్టి తొట్టుబాటు, అవిధేయత, తిరుగుబాటు చేయడం అనేది ఎంత భయంకరమో, ఎంత నష్టమో, ఎంత సమయం కూడా వ్యర్థమో, ఇవన్నీ ఇశ్రాయేలు ప్రయాణములో ఈ చుట్టూ తిరిగిన 38 సంవత్సరాలు మనకు గుర్తు చేస్తుంది. అందుకే ఆ 38 సంవత్సరాల్లో ఏం జరిగిందో అనేది మోషే చెప్పట్లేదు. అందుకే 1-2 వచనాల్లో మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు షేయూరు మన్నము చుట్టూ తిరిగితిమి అంటున్నాడు. బహుదినములు. కాబట్టి దేవుని ప్రజలు దేవునితో సహకరించకపోతే వారి సమయము వృధా అయిపోతుంది. అంతేకాకుండా దేవుడు అనేక పరీక్షలు కూడా వారి హృదయాలను సరిచేయడానికి కూడా అనుమతిస్తాడు. దీర్ఘకాలం వృధాగా జీవితం కూడా గడిచిపోతుంది. ఇది మనకొక హెచ్చరిక. కాబట్టి వెంటనే లోబడడం, వెంటనే సరి చేసుకోవడం, ఏదైనా పొరపాటైనా కూడా ఎంత త్వరగా సరి చేసుకుంటామో అంత ధన్యులం. కాబట్టి అది ధన్యకరమైన జీవితం. ఇశ్రాయేలీయులు 11 రోజుల ప్రయాణం 40 సంవత్సరాలు చేశారంటే అది మామూలు విషయం కాదు. మరి దేవుడే నడిపించాడు, అయినా వారికి పరీక్షగా దేవుడు నడిపించాడు, వారిని సరిచేయడానికి దేవుడు నడిపించాడు. మోషే జీవితం కూడా చాలా మట్టుకు ఇలాగూ చెప్తారు. మొదటి 40 సంవత్సరాలు
ఐగుప్తులో గడిపాడు. ఐగుప్తు విద్య అంతా నేర్చుకున్నాడు మొదటి 40 సంవత్సరాలు. రెండవ 40 సంవత్సరాలు అరణ్యములో గడిపాడు, మిద్యానీయుల మధ్య గొర్రెలను కాస్తూ. అంటే ఐగుప్తు విద్య అంతా ఖాళీ అయ్యేటట్టు చేశాడు. మొదట నేర్చుకునేటట్టు చేశాడు, మళ్ళీ ఖాళీ అయ్యేటట్టు చేశాడు. ఖాళీ కావడానికి మళ్ళీ 40 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత సేవ మొదలేశాడు. చూడండి, 40 మనం ఏ 40లో ఉన్నామో జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా లోక విషయాలు, ఇంకా అనవసరమైన విషయాలు నేర్చుకుంటూ సమయాన్ని వృధా చేయవద్దు. అసలు లోకంలో నేర్చుకున్న కుయుక్తులు అవన్నీ ఖాళీ కావాలా, పరీక్షించబడాల, ఒంటరిగా గడపాల. ఆ తర్వాత నిజమైన సేవ మొదలవుతుంది. లోక జ్ఞానంతో మనం సేవ చేయలేం, లోక పద్ధతులతో మనం సేవ చేయలేం. ఇంకేదన్నా మనలో లోక పద్ధతులు మిగిలితే అది ఖాళీ అయ్యేదాకా దేవుడు పరీక్షిస్తూనే ఉంటాడు. అది ఖాళీ అయినాక నిజమైన సేవ మొదలవుతుంది. అంత పరీక్షించే స్థితి మోషే జీవితంలో కూడా ఉండింది. నయోమి దేవుని ప్రజలను వదిలిపెట్టి ఎక్కడికి పోయింది? మోయాబు దేశానికి పోయింది. పోయి ఎంత నష్టపోయిందో, కరువు వచ్చిందని పోయింది. కరువు వస్తే దేవుని ప్రజలతోనే ఉండి వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి, తన కొరకు కూడా ప్రార్థన చేయాలి. కానీ మోయాబు దేశానికి వెళ్ళింది, సహవాసం వదిలేసిపోయింది. దేవుని ప్రజలతో శ్రమ పడకుండా, వారి శ్రమల్లో పాలు పొందకుండా దేవుని ప్రజల సహవాసం విడిచిపెట్టింది. భర్త చనిపోయాడు, 2 కొడుకులు చనిపోయారు, ఇంకా 2 కోడలు మిగిలారు. ఇంకా దుఃఖంతో కరువు అయిపోయిందంటే బయలుదేరింది మరలా ఇశ్రాయేల్ దేశానికి. ఏమంటది? నా పేరు నయోమి కాదు, నేను పేరు మార్చుకున్నా. మరి ఏ పేరు? మారా. మారా అంటే చేదు. కాబట్టి ఎంత దుఃఖముతో తిరిగి వచ్చింది. అన్ని సంవత్సరాలు మోయాబు దేశములో ఉన్నదంతా కూడా తనకు నష్టం. అయినా దేవుడు తన కృపచేత తన కోడల ద్వారా, రూతు ద్వారా కుటుంబాన్ని మరలా లేవనెత్తాడు. అద్భుతం. దేవుని కార్యాలు చూడండి. ఇశ్రాయేలు జీవితంలో కూడా అంతే. దేవుడు ఓర్పు గలవాడు, దీర్ఘశాంతుడు, సరిదిద్దుతాడు. సరిదిద్దడానికి మనసు లేని వారికి ఇంకా సమయం పొడిగించి సరి అయ్యేదాకా వారిని ఒక విధంగా సంధిస్తూ ఉంటాడు. కాబట్టి దీర్ఘశాంతుడు. యోనా కూడా తన సమయము వృధా చేసుకున్నాడు. వెంటనే దేవునికి లోబడకుండా తుఫాన్ ఎదుర్కొన్నాడు. మరి చేప కడుపులో పడ్డాడు. దేవుడు బలవంతాన పంపినట్టే నినివేకు, ఇష్టం లేకుండా పోయినట్టే పోయాడు. ఇంకా చేప తీసుకుపోయి నినివే సముద్ర తీరమున కక్కేస్తే ఇంకా ఏం చేస్తాడు?
ఇంకా వారికి ప్రకటిస్తాడు, దేవుని తీర్పును గూర్చి ప్రకటిస్తాడు. ప్రకటించిన తర్వాత వారు మారుమనసు పొంది దేవుడు వారిని క్షమించిన దాన్ని బట్టి అభ్యంతరపడ్డాడు. ఈయన ఏం ప్రవక్త అబ్బా, ఎవరిని మారుమనసు పొందితే సంతోషిస్తారా, దుఃఖిస్తారా? ఎవరికైనా దేవుని తీర్పు వస్తుంది అని హెచ్చరిక ఇచ్చినప్పుడు వారు మారు మనసు పొంది దేవుడు వారిని క్షమిస్తే సంతోషిస్తారా, దుఃఖిస్తారా? అసలు సంతోషించాలా? యోనా దుఃఖిస్తున్నాడు, నాకు అప్పుడే తెలుసు మీరు క్షమిస్తారని, అందుకే నేను పోలేదు. మీరు కనికరం గల దేవుడని నాకు ముందే తెలుసు, నన్ను తీర్పు వస్తుందని చెప్పమంటావు, నేనేమో తీర్పు వస్తుందని గట్టిగా చెప్తా, వాళ్ళు మారు మనసు పొందుతారు, అప్పుడు మీరు క్షమిస్తారు. ఇంకా నేను పోయినా పోకపోయినా ఏమైంది? అలాంటి మనసు. కాబట్టి దేవుడు యోనాను కూడా సరిచేసి వాడుకున్నాడు అంటే ఎంత అద్భుతం. కాబట్టి యోనాను కూడా దేవుడు సంధించాడు, యోనా మనసును కూడా దేవుడు సరిదిద్దాడు. ఒక విధంగా నినివేకు కూడా తర్వాత 100 సంవత్సరాల తర్వాత దాదాపు తీర్పు కూడా వచ్చింది. వారి మారు మనసు కూడా స్థిరంగా లేకుండే. ఇవన్నీ తర్వాత జరిగిన విషయాలు. ఎంతైనా యోనాను దేవుడు వాడుకున్నాడు బలవంతాన. కాబట్టి అది కూడా తనకు కొంత అపాయకరంగా కూడా ఉండింది, నష్టకరంగా కూడా ఉండింది. ఇంకా ఆయనకే కాదు, ఇతరులకు కూడా కొంత నష్టం కలిగించాడు. కాబట్టి ఇవన్నీ మనకు హెచ్చరికలు. యోబు కూడా దేవుని దృష్టిలో కొంత యథార్థంగా ఉండి నీతిగా జీవిస్తూ భయభక్తులు కలిగి జీవించిన వ్యక్తియే కానీ తన కష్టము వచ్చినప్పుడు స్నేహితులు వచ్చి వాదం పెట్టుకున్నప్పుడు తాను కూడా కొంత వాదములో పడ్డాడు. దాదాపు 40 అధ్యాయాలు సమయం ఒక విధంగా వాదములో పడ్డాడు. చివరికి తాను పూర్తిగా తన స్వనీతి అంతటిని విడిచిపెట్టి పశ్చాత్తాపపడుచున్నట్టు కూడా చెప్తాడు. మొదటిలోనే పడితే ఎంత బాగుండు. దేవుడు నీతిమంతులుగా మనల్ని తీర్చేది విశ్వాసమును బట్టే. మన స్థితిగతులు పరిపూర్ణం కాదు. మనం ఎవరైనా మనల్ని నిందిస్తే ఒకవేళ తప్పు మనలో ఉంటే మనం ఒప్పుకొని సరి చేసుకోవాలి, వారితో వాదం పెట్టుకోవద్దు. మన నీతి అనే సమస్యనే మనకు రాకూడదు. పూర్తిగా మనం దేవుని దృష్టిలో విశ్వాసం లేకపోతే అయోగ్యులమైన పాపులమే. దేవుడు మనల్ని దీవించడానికి విశ్వాసం ద్వారా కలిగే నీతి అదొక్కటే ఆధారం. యోబు ఆ స్థితికి చివరికి వచ్చాడు. ఒక మాట చదవండి, 42:6 యోబు. కావున నన్ను నేను అసహించుకొని, ముందే అసహించుకుంటే ఎంత బాగుండు, నన్ను నేను ప్రేమించుకొని 40 అధ్యాయాలు గడిచిపోయింది. ఇప్పుడు నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుచున్నాను. ఎంతో కాలానికి నిజమైన సంపూర్ణమైన
పశ్చాత్తాపం. అయినా దేవుడు తన్ను ధన్యుడిగా చేశాడు, బహుమానమిచ్చాడు, సమకూర్చాడు. దేవుని కొరకు ఆయన గుణలక్షణాలను ప్రచురం చేయడానికి ఒక సాధనంగా కూడా చేశాడు. యోబు చరిత్ర చాలా నీతిమంతులుగా ఉన్నవారికి ఒక గొప్ప హెచ్చరిక. ఎవరితో మనం వాదములో దిగవద్దు. ఏదైనా మనకొచ్చిన కష్టమైనా సరే అది దేవుడు అనుమతించే పరీక్ష, ఒక విధంగా సాతాను చేసే సవాలు. దాన్ని ఎదుర్కోవడానికి మనం ఎంతో దీనులుగా జీవించి మన పొరపాట్లు ఏదున్నా దాన్ని ఒప్పుకొని సరిచేసుకొని దేవుని నీతి విశ్వాసము ద్వారా వచ్చే నీతితోనే మనము కొనసాగాలి, నిలవాలి. మన సొంత నీతితో కాదు. కాబట్టి మనలో స్వనీతి, మన మంచితనం, మన యథార్థత అనేది ఒక విధంగా దేవుడు మనకు యథార్థత ఇచ్చి నీతినిచ్చి కాపాడిన అది సంపూర్ణమైనది కాదు. సంపూర్ణమైన నీతి, భక్తి, యథార్థత అనేది దేవుడు తన కృప ద్వారా, తన విశ్వాసము ద్వారా, తన ఆత్మ ద్వారా తాను మనకు ఉచితంగా ఇచ్చే కృప ద్వారా ఇచ్చే గుణలక్షణాలుగా ఉండాలి. మన సొంత నీతిగా ఉండకూడదు. సొంత నీతి అంటే మళ్ళీ దారి తప్పుతాం, పునాది తప్పుతాం. యోబును అలాగ దేవుడు ఎంతో కాలం పరీక్షింపబడనిచ్చాడు. జాగ్రత్త. పౌలపోస్తలుడు అక్కడక్కడ చెప్పిన సాక్ష్యము, అంత గొప్ప అపోస్తలుడు అయినప్పటికీ, ఎంతో జాగ్రత్తగా జీవించిన వ్యక్తి అయినప్పటికీ ఏమంటాడు? నేను దేవుని ఎదుటను మనుషుల ఎదుటను మంచి మనసాక్షి ఎల్లప్పుడూ కలిగి ఉంటకు అభ్యాసం కలిగి ఉన్నాను. మంచి మనసాక్షి. మనసాక్షి అంటే ఎవరికి తెలియదు. లోపట మన అంతరంగములో ఏదైనా పొరపాటు చేసిన దాన్ని ఒప్పించే మనసాక్షి దేవుని ఎదుటను మనుషుల ఎదుటను ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా ఉంచుకున్న అభ్యాసములో నేనున్నాను. ఎంత జాగ్రత్తగా జీవించి ఉంటాడు. అందుకే మన జీవితంలో ఎప్పుడే కానీ మన స్వనీతి అనేది రానియకుండా చూసుకోవాలి. పాపుల్లో ప్రధాన పాపిని అంటాడు. మళ్ళీ దేవుని ఎదుట మనుషుల ఎదుట మంచి మనసాక్షి కలిగిన వ్యక్తి పాపుల్లో ప్రధాన పాపి. ఎట్లా అంటే తనంతట తనలో ఆ స్థితి ఇంకా ఉంది, ఈ శరీరం వదిలిపెట్టేదాకా. ఇంకా చెప్పాలంటే తాను దేవుని సన్నిధిలో యథార్థంగా దేవుని వెలుగులో తన్ను చూచుకున్నప్పుడు తాను ఎంతో తప్పుదారి పట్టిన వ్యక్తి. లోకంలో ఇంకా అనేకులు రక్షణ లేని వారి కంటే ఘోరమైన స్థితి తన అంతరంగములో ఉంది అని తాను తెలుసుకోవడం కూడా ఒక గొప్ప ప్రత్యక్షత. ఇప్పుడు మనల్ని గురించి ఎంతో మంచి అభిప్రాయాలు మనకు ఉంటుంది. అవన్నీ డైరీలో రాసుకొని మళ్ళీ కొట్టేసేయండి. రహస్యంగా ఎన్నో తప్పుడు ఆలోచనలు, ఆశలు బయలుదేరుతుంటాయి. అవన్నీ డైరీలో రాసుకోండి, టిక్ పెట్టండి.
అప్పుడు మనకు మన విషయం ఉట్టుట్టి హెచ్చించుకునే అభిప్రాయాలు రావు. జాగ్రత్త. దేవుడు మనల్ని ఇంకా పరీక్షించాలా ఏంటి? దేవుడు మన పాపాలు ఇంకా ఎత్తి చూపించాలా ఏంటి? వద్దు. ఇశ్రాయేలీయులు 38 సంవత్సరాలు అరణ్యములో గురి లేక వారి మధ్యలో ఉన్న సనుగులు గొనుగులు తిరుగుబాటు చేసేవారందరూ నశించేదాకా తిప్పినాడు. కాబట్టి అలాగా అందుకే మోషే ఆ 38 సంవత్సరాల యొక్క వివరాలు రాయటం లేదు. 38 సంవత్సరాలు అని చెప్పుతున్నాడు, అంతవరకే. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం ఎవరన్నా చదవండి. నీ చేతుల పనులన్నిటిలోనూ ఆస్వాదించను. ఈ గొప్ప అరణ్యములో ఆయన ఎరుగును, తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఇక్కడ దేవుడు అరణ్యములో వారిని ఎలాగ పోషించాడో అది అద్భుతకరమైన ఒక విషయం. అరణ్యములో అంతమందిని అద్భుతంగా కాపాడి పోషించి సంరక్షించి నడిపించాడు. అది గొప్ప సాక్ష్యం, ఒక విధంగా గొప్ప కనికరం. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట చదువుదాం. 9:21. నెహెమ్యా 9:21. నిజముగా ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిల్లి పోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు, చెప్పులు అరగలేదు అని కూడా ఉంది కదా. 40 సంవత్సరాలు చెప్పులు అరగలేదు, కాళ్ళు వాయలేదు, వారికి ఏ కొరత లేదు. వారి మధ్యలో ఎవరు బలహీనులు కూడా కాలేదు అని కూడా రాయబడి ఉంది ఎక్కడో. అవన్నీ మీరు తర్వాత చదివి చూడండి. దేవుడు ఎంత అద్భుతంగా నడిపించాడు. దూతల భోజనం పెట్టాడు, బండలో నుండి నీరు రప్పించాడు, మేఘస్తంభముతో నీడ ఇచ్చాడు, అగ్నిస్తంభముతో వెలుగిచ్చాడు. ఎంత ధన్యత! ఇలాంటి చరిత్ర ఎవరికన్నా ఉందా లోకంలో? దేవుడు విడిపించినట్టు, దేవుడు నడిపించినట్టు, దేవుడు పోషించినట్టు, దేవుడు తోడుగా ఉన్నట్టు, అరణ్యములో పోషించినట్టు. అసలు కరోనా వస్తేనే భోజనం లేదంటున్నారు. కరోనా వస్తేనే భోజనం లేదంటే వీళ్ళని అరణ్యంలో ఎట్లా పోషించాడబ్బా? డబ్బులు లేవు, జీతాలు లేవు, భోజనం లేదు. దేవుడు ఎంత దయగలవాడు, ఎంత శ్రద్ధ గలవాడు, ఎంత భారం భరించి
కనుపాప వలె వారిని పోషించి నడిపించిన విధానం కూడా అరణ్యములో 40 సంవత్సరాలు తిరుగుబాటు చేసిన ప్రజలను, అంటే వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారనుకోండి, అందరినీ కలిపి ఎంత జాగ్రత్తతో పోషించాడు. నలభై సంవత్సరాలు ఎవరన్నా ఒకే జత చెప్పులు వేసుకున్నారా? 40 సంవత్సరాలు. 4 సంవత్సరాలు కూడా కష్టమే కదా. బట్టలు అరణ్యంలో నడిస్తే కాళ్ళు ఎట్లుంటుందో కదా. హైదరాబాదులో నడుమంటేనే కష్టం అంటారు, ఇంకా అరణ్యంలో నడుమంటే. అయినా దేవుడు అద్భుతంగా కాపాడిన సాక్ష్యం మోషే గుర్తు చేస్తున్నాడు. దేవుడు ఎంత సమర్థుడు. ఇలాంటి దేశం లోకంలో ఎక్కడ లేదు, ఎవరు లేరు. ఇలాంటి చరిత్ర ఎవరికి లేదు, ఇలాంటి ప్రజలు ఎవరు లేరు. ఇశ్రాయేలే నిజంగా దేవుని ప్రజలు. అందుకే మనం వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. వారి ద్వారా దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలన్నీ లోకంలో నెరవేరాలి. వారిని చూచి లోకమంతా, అన్ని దేశాల వారు ఎన్నో సత్యాలు, నిజమైన దేవుడెవరో, ఆ దేవుని నమ్మడం ఎంత ధన్యతనో తెలుసుకొని నమ్ముకోవాలి. ఆ బాధ్యత మనకుంది. యెరూషలేము కొరకు ఏం చేయాలా? చదవండి, ఆ మాట చదవండి. 122 కీర్తనలు 122. యెరూషలేము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుదురు. ఆ మాట చదవండి. క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక. నిన్ను ప్రేమించువారు. యెరూషలేమును ప్రేమించడం అంటే దేవుని ప్రజలైన వారిని ప్రేమించడం. దేవుని ప్రజలైన వారిని ప్రేమించడం అంటే దేవుని ప్రేమించడం. దేవుని ప్రేమించడం అంటే మనం కూడా దేవుని ప్రజలు కావడానికి మార్గం. యెరూషలేమును ప్రేమించడం, యెరూషలేము కొరకు ప్రార్థన చేయడం. ఒక విధంగా మనం యెరూషలేము ప్రజలకు రుణస్థులం. వారి ద్వారానే ఈ బైబిల్ వచ్చింది. ద్వితీయోపదేశ కాండం అంటే ఎవరికి రాసిన పుస్తకం? ఇశ్రాయేళ్లకు రాసిన పుస్తకం. ఇప్పుడు మన పుస్తకమైంది. ప్రభువును నమ్మినందుకు ప్రవక్తలందరూ అక్కడి నుండి వచ్చిన వారే, లేఖనాలన్నీ వారిదే, నిబంధనలన్నీ వారిదే. మనం అన్యజనులం. అయితే క్రీస్తులో దేవుడు మనలను చేర్చాడు, క్రీస్తు ద్వారా చేర్చాడు. వారికి మనం రుణస్థులం. వారి క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. వారి క్షీణతనే మనకు ఆశీర్వాదం అంటే ఇంకా వారి సమకూర్పు ఎంత ఐశ్వర్యం. వారు తొట్టిల్లేదే అన్యజనులకు ఐశ్వర్యం అంటే వారు సమకూర్చబడేది ఎంత గొప్ప అద్భుతం. ఆ మాటలు కూడా చదవండి. రోమా, ఇశ్రాయేలు తొట్టిల్లినదే మనకు ఆశీర్వాదం. ఎన్నో వచనం? రోమా 11 వచనము 12 చదవండి. వారి తొట్టుబాటు లోకమునకు ఐశ్వర్యం, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును.
15 కూడా చదవండి. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకొనుట ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును గదా. వా! కాబట్టి ఇశ్రాయేళ్లకు మనం రుణస్థులం. ఇశ్రాయేళ్ల ద్వారానే మనకు ఈ బైబిల్, ప్రవక్తలు, నిబంధనలు, వారే మొదట దేవుని ప్రజలు. వారి తప్పులన్నిటిని గురించి విన్నప్పుడు మేము ఎంతో బాగున్నామని గర్వించవద్దు. మళ్ళీ జాగ్రత్త, వాళ్ళకంటే అధ్వానం మనం. వారి తొట్టుబాటును కూడా దేవుడు వాడుకొని మనకు ఆశీర్వాదం తెచ్చాడు. వారిని విసర్జించి మనలను పిలిచాడు. వారిని విసర్జించకపోతే వారు మాత్రమే దేవుని ప్రజలుగా ఉండేవారేమో, ఇంకా అన్యజనులకు తరుణమే ఉండేది కాదేమో. దేవుని దయ చూడండి, దేవుని సంకల్పం చూడండి. అందుకే మనం ఇంకా దీనులు కావాలి. ఇశ్రాయేలుకు జరిగిన సంగతులన్నీ చదివేటప్పుడు మనం హెచ్చరిక పొందాలి. వారికంటే ఏదో మంచివారమని కూడా మనము గర్వించకూడదు. మనలో ఏదన్నా నీతి, మంచితనం ఉందని కూడా ఊహించుకోకూడదు. మనం కూడా పూర్తిగా చెడిపోయిన పాపులమైన దేవుడు మనల్ని కనికరించాడు, పిలిచాడు. యేసు ప్రభు ద్వారా మనల్ని కూడా చేర్చుకున్నాడు అని రుణస్థులుగా జీవించాలి. అది మన రుణం. ఎంతైనా ఇశ్రాయేలు వంటి దేశము మరి ఒకటి లోకములో మరి ఒకటి లేదు. దేవుడు వారితో ఉన్న, వారిని విడిపించడానికి బయలుదేరిన, తోడుగా ఉన్న, దేవుని ప్రజలని పేరు పొందిన, దేవుని ప్రజలని ఒక సాక్ష్యం కలిగిన, దేవుని ఆశీర్వాదములన్నీ, నిధులన్నీ లోకానికి అందించిన దేశమది. అలాంటి దేశం మరి ఒకటి లేదు, మరి ఒకటి ఉండదు. ఆ మాట కూడా చదువుకుంటాం. 2 సమూయేలు 7:23 ఇంకెక్కడో కూడా ఉంది ఇలాంటి మాట. 2 సమూయేలు 7:23 చదవండి. విమోచించినట్లు దేవుడవైన నీవు నీ జనుల వంటి జనము లోకమునందు మరి ఎక్కడ ఉన్నది? ఇశ్రాయేలు జనము వంటి జనము లోకములో మరి ఎక్కడ లేదు. వారికి సంభవించిందంతా కూడా మనం జాగ్రత్తగా పాఠం నేర్చుకోవడానికి, హెచ్చరిక పొందడానికి, ఒక విధంగా దేవుని ప్రేమను తెలుసుకోవడానికి, జాలి తెలుసుకోవడానికి, దీర్ఘశాంతం తెలుసుకోవడానికి, ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి వారొక మాదిరి. వారికి జరిగినదంతా కూడా మనకొక హెచ్చరిక. ఇంకా లోకము చివరి దినాల్లో ఉన్న మనకు ఇంకా ఆ మాట ఎక్కడ ఉంది? లోకం యొక్క అంతములో ఉన్న మనకు
ఇశ్రాయేలుకు జరిగినదంతా కూడా ఒక హెచ్చరిక. 1 కొరింథీ 10 1 కొరింథీ 10:11 ఈ సంగతులు అందరం కలిసి చదువుదాం. 1 కొరింథీ 10:11 చదవండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. కాబట్టి మనము ఇశ్రాయేలు చరిత్ర అంతా మోషే చెప్పిన దాన్ని బట్టి కూడా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఇశ్రాయేలీలు స్వాస్థ్యమును సంపాదించుకుంటున్నారు మెట్టున. అయితే దేవుడు కొన్ని షరతులు కూడా పెట్టాడు. కొన్ని స్థలాలు తీసుకోవద్దు అన్నాడు. ఏ స్థలం అది? ఏషావు స్థలం. ఏషావు అంటే ఒక విధంగా తన జన్మ హక్కును ఏం చేశాడు? అమ్మివేశాడు. అందుకే తనకు అంత ఆత్మీయ ఆశ లేని వ్యక్తి అని చెప్పవచ్చు. ఎప్పుడు చూసినా భోజనం, ఎప్పుడు చూసినా వేట మాంసం. వాహ్, వేట మాంసం తిన్నారు ఎప్పుడన్నా? తిన్నాడంట. జన్మ హక్కును అమ్మివేశాడు పూట కూటి కొరకు. వ్యభిచారి అని కూడా రాయబడి ఉంది. ఎంత ఘోరం! తర్వాత పశ్చాత్తాపపడినా దొరకలేదు అని కూడా రాయబడి ఉంది. దేవుడు యాకోబును ప్రేమించాడు, తర్వాత ఏశావును ద్వేషించాడు. అంటే దేవుని ఏర్పాట్లో లేడు, అందుకే అలాగ రాయబడి ఉంది. ఏశావును ద్వేషించాడు, యాకోబును కూడా ద్వేషించాడు అంటే దేవుడేం అన్యాయస్తుడు కాడు. ఇంకా యాకోబును ప్రేమించాడంటే దేవుని ప్రేమ ఎంత గొప్పది. యాకోబు కూడా సామాన్యుడు కాదు. ఎంతైనా యాకోబు దేవుని ఏర్పాటులో ఉన్నాడు, దేవుని దయా సంకల్పములో ఉన్నాడు. దేవుడంటే మనస్సు పెడతాడు. దేవుని ఆశీర్వాదములకు వారసుడు అవుతాడు. మధ్యలో తొట్టిలిన దేవుని హత్తుకుంటాడు. దేవుని ఆశీర్వాదం కొరకు ఆశపడతాడు, తగ్గించుకుంటాడు, ప్రార్థిస్తాడు, దేవుని కొరకు సమర్పించుకుంటాడు. అయినా ఏశావు యొక్క స్వాస్థ్యమును ముట్టవద్దు. ఏశావు సంతానానికి ఇచ్చిన భాగమును ఇశ్రాయేలులారా మీరేమి అక్కడికి పోవద్దు, అదేమి స్వతంత్రించుకోవడానికి ప్రయత్నం కూడా చేయవద్దు అని దేవుడు చెప్పడం. దేవుడు ఎంత న్యాయవంతుడు కదా. దేవుడు ఒక్కరికి ఇచ్చింది ఇంకొకరు తీసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వడు. ఒకరికి ఇచ్చిన తర్వాత అది వారికే, వారిదే అని ప్రస్తావన కూడా చేస్తాడు. ఒక విధంగా దేవుడు అబ్రహాము సంతానమును దీవిస్తానన్న మాట నిలువబెట్టుకున్నాడు. ఏమైనా తర్వాత
మోయాబు వారిది కూడా తీసుకోవద్దు అంటున్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 2:18. మోయాబు వారిది కూడా 18 చదవండి. అమోనీయుల మార్గమున వెళ్ళునప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధం చేయవద్దు. ఏలైనగా లోతు సంతానమునకు దాన్ని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమోనీయుల దేశంలో నీకు స్వాస్థ్యమునివ్వను. కాబట్టి అమోనీయులు, తర్వాత మోయాబీయులు. ఎవరు వీళ్ళు? లోతు సంతానం, కుమార్తెల ద్వారా అయోగ్యంగా పుట్టిన పిల్లలు, వారి సంతానం. అయినా దేవుడు వారికి స్వాస్థ్యము పెట్టాడు. ఆ స్వాస్థ్యము ఇశ్రాయేలీయులు మరి వశం చేసుకోవద్దు, అది వారికే ఉండాలి, వారికి ఇచ్చాను అంటున్నాడు. ఒక విధంగా అయోగ్యమైన స్థితిలో జన్మించిన పిల్లలు, లోతు మనమళ్ళు లేదా లోతు పిల్లలు, వారు మన జీవితంలో కూడా ఎవరైనా దేవుని శిక్షను తృణీకరిస్తే వారు ఏమవుతారు? దుర్బీజులవుతారు. దేవుని తండ్రిగా ప్రేమతో పెట్టే క్రమశిక్షణను ఎవరైనా తృణీకరిస్తే వారు దుర్బీజులవుతారు. జాగ్రత్త. ఆ మాట చదవండి. హెబ్రీ 12. హెబ్రీ 12. దేవుడు ప్రేమతో క్రమశిక్షణ పెట్టేది మనం అంగీకరించాలి. ఆయన మనకు ప్రేమగల తండ్రి, మన మేలు కొరకే శిక్షిస్తాడు. ఆ శిక్షను తృణీకరించవద్దు, గద్దింపును కూడా తృణీకరించవద్దు. ఎవరైనా దేవుడు ప్రేమతో పెట్టే శిక్షను, గద్దింపును, సరిదిద్దే మార్గమును తృణీకరిస్తే వారు ఏమవుతారు? దుర్బీజులవుతారు. ఎన్నో వచనం? 7 చదవండి. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. ఇంకా 10వ వచనం. వారి కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మళ్ళీ శిక్షించరు గాని మనం తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. తన పరిశుద్ధతలో పాలు పొందుటకు. అందరు చెప్పండి, తన పరిశుద్ధతలో, మన పరిశుద్ధత కాదు. అందుకే యోబు కూడా పశ్చాత్తాపపడ్డాడు. తన నీతిని బట్టి, దేవుని నీతి పొందడానికి. కాబట్టి దేవుని ఎదుట ఏ శరీరియో ఏం చేయకూడదు? అతిశయింపకూడదు. ఎలాంటి అతిశయం, ఎలాంటి
బట్టి సొంత నీతి కానీ మంచితనం కానీ ఉన్నట్లు ఎవరు దేవుని సన్నిధిలో అతిశయపడడానికి దేవుడు అనుమతి ఇవ్వడు, అవకాశం కూడా ఇవ్వడు. ఇంకా నిత్యత్వములో అలాంటి తరుణమే చెయ్యడు, రానివ్వడు. ఇంకా లూసిఫర్ గర్వించి పడద్రోయబడింది చాలు, అంతటితో సమాప్తం. ఇంకా పరలోకములో దేవుని బిడ్డలు ఎవరు కానీ అతిశయించడం కానీ, స్వనీతి అనుకోవడం కానీ, సొంత మంచితనం అనుకోవడం కానీ, సొంతది ఏ దాన్ని బట్టి అయినా కొంచెమైనా తమ్మును తాము హెచ్చించుకోవడానికి దేవుడు తరుణమే ఇవ్వడు. ఒక విధంగా చెప్పాలంటే అతిశయం గలవారు ఎవరు పరలోకానికి పోరు. ఈ అతిశయాలన్నీ ఇక్కడే విడిచిపెట్టాల. ఇక్కడ ఎవరైనా సొంత విషయాలని బట్టి అతిశయించే వాళ్ళు ఉన్నారా? మీరు నరకానికి పోతారేమో, జాగ్రత్త. పరలోకములో ఎవరు అతిశయించేవారు ఉండరు, ఎవరు స్వనీతి పరులు ఉండరు, ఎవరు నా మంచితనమని అనుకునేవారు కూడా ఉండరు. అందరూ దేవుని ఘనపరిచేవారుగానే, దేవుని మహిమపరిచేవారుగానే, దేవుని మంచితనాన్ని పొగడేవారుగాను ఉండవలసిందే. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అయినా దేవుడు కనికరిస్తున్నాడు ఏశావు పిల్లలను, అదే సమయంలో లోతు పిల్లలను. అయోగ్యులైనా కూడా వారికి ఇచ్చిన స్వాస్థ్యం వారికే ఉండాలి అని ప్రస్తావన చేస్తున్నాడు. దేవుడు ఎంత దయగలవాడు. ఇంకా చివరి దినాల్లో దేవుడు అనేక మంది అయోగ్యులను కూడా దేవుడు పిలుస్తాడు తన విందుకు అని కూడా ఉంది. పిలువబడిన వారు, ముందు నుంచి ఏర్పరచబడిన వారు అయోగ్యులైనందుకు అన్యులను పిలిచాడు. అన్నిల్లో కూడా ఎవరైనా రాకపోతే ఇంకా లోకమంతటికి సువార్త చెప్పిస్తాడు. ఇంకా బైబిల్లో రాయబడిన మాట చూస్తే గుడ్డి వారిని కూడా పిలుతాడంట. ఎవరైనా గుడ్డి వాళ్ళని పిలుతారు, కుంటోళ్ళని కూడా పిలుతాడంట. కనబడిన వారందరినీ రమ్మని పిలుస్తాడంట. చివరి దినాల్లో దేవుడి ఎంత ప్రేమ గలవాడో, ఎంత విశాల హృదయం గలవాడో. సువార్త ద్వారా ఇప్పుడు అలాంటి ఆహ్వానం ఇచ్చే దినాలు. మనకు అంత విశాల హృదయం ఉందో లేదో. ఎవరైనా కుంటోళ్ళు మీరు రూమ్కి వస్తే ఏం చేస్తారు? ఎవరైనా గుడ్డోళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఎవరైనా మురికి బట్టలు వేసుకొని పేదోళ్ళు వస్తే ఏం చేస్తారు? బయట ఉండు, అక్కడే ఉండు అంటారేమో. ఆ మాటలు చదవండి. లూకా 14:13. అయితే నువ్వు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాళ్ళను పిలు. ఇంకో చోట రోడ్డు మీదకి పోయి కనబడిన వారు అందరినీ పిలువమంటాడు. మత్తయి 22:10 చదవండి. మత్తయి 22:10. దాసులు చూడండి. రాజమార్గమునకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసి కనుక విందుకు వచ్చిన వారితో
ఆ పెళ్లిశాల నిండెను. దేవుని యొక్క భారం, ప్రేమ, ఆహ్వానం ఎంత గొప్పది. అయితే సువార్త అంగీకరించని వారికి ఉండదు ఆహ్వానం. అందుకే కనాను దేశస్థులను అక్కడ చివరి మాటల్లో ద్వితీయోపదేశకాండం 2లో సీహోను రాజు కనాను దేశమునేమో స్వాధీనపరచుకోమన్నాడు. సీహోను రాజును కఠినపరిచి హృదయం ఇశ్రాయేలుతో సమాధాన పడకుండా చేసి, వారితో యుద్ధము చేసేటట్టు చేసి, వారు ఓడిపోయేటట్టు చేసి, వారి దేశమును స్వాధీనపరుచుకొని మనుషులందరినీ సంహరించి పశువులను మాత్రం తీసుకునేటట్టు చేస్తాడు. ఒక విధంగా కనాను దేశస్థులు సువార్త అంగీకరించని వారికి సూచనగా ఉన్నారు. ఇశ్రాయేలు దేవుని ప్రజలకు, నిజమైన ఇశ్రాయేలు దేవుని ప్రజలకు గుర్తుగా ఉన్నారు. ఇంకా కొంత అయోగ్యులైన వారు, అబ్రహాం సంతానం నుండి కొన్ని అయోగ్యతలు గలవారిని కూడా దేవుడు చేర్చుకొని వారికి కూడా స్వాస్థ్యం ఇచ్చాడు. ఏషావు పిల్లలకు, మోయాబు పిల్లలకు, అమ్మోనీయులకు పూర్తిగా దేవుణ్ణే నిరాకరించిన వారికే ఎక్కడ స్వాస్థ్యం ఉండదు, కానీ నాశనమే. వారిని హతము చేసి వారి దేశమును స్వాధీనపరచుకో అని దేవుడు కనాను దేశీయుల గురించి ప్రభువు చెప్పాడు. అందుకే ఒక విధంగా 3 రకాలు ఇశ్రాయేలీలందరూ రక్షణ పొందుతారు. సువార్త విని యేసు ప్రభు దేవుడని, రక్షకుడని నమ్మిన వారందరినీ దేవుడు చేర్చుకుంటాడు. కొన్ని కొరతలు, బలహీనతలతో తొట్టుబాట్లు కలిగిన వారైనా కూడా దేవుడు వారిని కూడా సమకూర్చుకుంటాడు. సువార్త నమ్మని వారికి మాత్రం నిత్య నాశనమే గతి. ఆ మాట కూడా చదువుకుంటాం. 1 పేతురు 4వ అధ్యాయం. 1 పేతురు 4వ అధ్యాయం. పదిహేడు. కదా, కరెక్టేనా? సువార్తను అవిధేయులైన వారి గతి ఏమవును? తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలు వచ్చి ఉన్నది. మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? సువార్తను నమ్మని వారి గతి ఏమవును? నీతిమంతులే రక్షింపబడుట. ఆ మాట కూడా చదవండి. ఎన్న వచనం? 18. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? చివరి దినాలు నీతిమంతులనే దేవుడు పరీక్షిస్తాడు. దేవుని ప్రజలనే పరీక్షిస్తున్నాడు. ఇంకా రక్షణ పొందిన వారినే పరీక్షిస్తున్నాడు. ఇంకా చివరికి సువార్త నమ్మని వారికి మాత్రం
వారు నిలవలేకపోతారు. దేవుని సన్నిధిలో నిలవడానికి వారికి ఆధారం లేదు. దేవా, ఫలాని కారణాన్ని బట్టి నన్ను అంగీకరించు అని చెప్పడానికి లేదు. ఆ ఆధారం కూడా నమ్మలేదు. ఎంత వెర్రితనం, ఎంత మొండితనం. అందుకే మనం చివరి దినాల్లో అనేకులు సువార్త నమ్మాలి. దేవుని యొద్దకు రావడానికి, దేవుని ద్వారా చేర్చబడడానికి, దీవించబడ్డానికి, స్వాస్థ్యం పొందడానికి, పరలోకంలో చేరడానికి ఆధారమైన సువార్త లోకమంతటిలో వినిపించబడాలి. చివరి దినాల్లో అనేకులు దాన్ని నమ్మాలి. ఇంకా నమ్మకపోతే అంతే, వారి గతి ఏమవును? అది చాలా ఘోరం. కనానీయుల గతి ఏమవును? వారు నశింపచేయబడి వారి స్వాస్థ్యం భూభాగం అంతా ఇశ్రాయేలు మరి వారికి దోపుడు సొమ్ముగా తీసుకున్నారు. ఒక విధంగా గొప్ప హెచ్చరిక. అందుకే మనం లోకమంతటి కొరకు ఇది చివరి తరుణమని ప్రార్థన చేయాలి. సువార్త వినబడాలా, సువార్త వినిపించాలా. ఎవరైనా దేవుడు కావాలంటే, దేవుని రాజ్యం కావాలంటే, రాబోయే తీర్పు నుండి తప్పించుకోవాలంటే సువార్త నమ్మాలి. సువార్త నమ్మని వారి గతి ఏమగును? అయ్యో, వారి గతి ఏమగును? అందుకే మనం భారంతో ప్రార్థన చేయాలి. అనేకులు సువార్త వినాలి, సువార్త నమ్మాలి. నిజ దేవుని ఆహ్వానాన్ని త్రోసివేయవద్దు. దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఏ షరతు పెట్టట్లే. ఏమీ దేవుడు బలిని కోరటంలే. నేను బలిని కోరను. ఏం కోరుతాను? కనికరమునే కోరుతాను. అన్నా కూడా రావట్లేదంటే ఇంకా ఎట్లా పిలవాలబ్బా? కాబట్టి దేవుని పిలుపును, దేవుని సువార్తను, దేవుని రక్షణను, దేవుడు ఉచితంగా ఇచ్చే ఆ చూపెట్టే కనికరమును కూడా త్రోసివేసే గుడ్డివారు, మొండివారు, జ్ఞానం కొంచెమైనా లేనివారు, దేవుడంటే లెక్క లేనివారు, విశ్వాసం లేనివారు, పిలిచినా రానివారు, ఊరికనే ఇస్తాను రక్షణ అన్నా కూడా రానివారు, ఎంత వెర్రివారు. అంటే సైతాన్ అలాగ మోసం చేసేసాడు. ఆ సైతాన్ మోసం నుండి ప్రజలు విడిపించబడి దేవుని యొద్దకు చివరి దినాల్లో చాలామంది రావాలని మనం ప్రార్థన చేస్తాం. చివరి తరుణమని ప్రార్థన చేస్తాం భారముతో. లోకమంతటి కొరకు ప్రార్థన చేయండి. అన్ని దేశాల కొరకు ప్రార్థన చేయండి. మన దేశం కూడా మామూలు దేశం కాదు. కాబట్టి ఇప్పుడు ఏదో సువార్త పత్రికలు ఇస్తే తీసుకుంటున్నారు. ఇప్పుడు కొంచెం భయం వచ్చిందేమో, ప్రాణం పోతుందని. కాబట్టి అనేకులు సువార్తను స్వీకరించి రక్షణ పొంది దేవుని రాజ్యంలో చేరినట్లు దయచేసి భారముతో ప్రార్థన చేయండి. ఒక సహోదరుడు మొదలుపెట్టాడు. అంశం తేటగా చేయండి. ఊరికే పొడిగిస్తా పోవద్దు ప్రార్థన. అంశం లేకుండా తేటగా అందరూ విని